అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. జానకి 4 రోజుల క్రితం పక్కింట్లో ఎవరో కొత్తగా అద్దెకొచ్చినట్టున్నారు. నీకేమైనా తెలుసా వాళ్ళెవరో? అన్నాడు రామారావు. అవునండి, మొన్న లారీలో నుంచి సామాను దించుతుంటే నేను కూడా చూశాను అన్నది జానకి. ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారట. అలాగా, ఏమీ లేదులే. 4 రోజులైనా ఎవ్వరూ బయట కనిపించట్లేదు. అవునండి, వాళ్ళెవ్వరూ బయటికి రావట్లేదు. ఇంకా పని మనిషిని కూడా పెట్టుకున్నట్టు లేదు. మన ఇంట్లో చేసే అమ్మాయే నేను మీ ఇంట్లో కూడా చేస్తానమ్మా అని అడిగిందట. ఆవిడ ఇప్పుడొద్దులే, అవసరమైతే నేనే చెప్తాను అన్నదట. ఏమో, వాళ్ళెవ్వరూ బయటికి రావటం లేదు కదా. నేను కూడా ఏమీ మాట్లాడలేదండి. సరే కానీలే, ఎప్పుడో కనిపించినప్పుడు మాట్లాడొచ్చు అన్నాడు రామారావు. అలా ఒక 15 రోజుల తర్వాత, ఏవండి, వాళ్ళు మన పనమ్మాయి శిల్పనే ఇంట్లో పనిచేస్తావా అని అడిగారట. శిల్ప చేస్తానన్నదిట. నిన్ననే వాళ్ళింట్లో కూడా పనికి ఒప్పుకున్నానని చెప్పింది అన్నది జానకి. అమ్మా, రాధమ్మ గారు చాలా మంచి మనిషమ్మా అన్నది శిల్ప. ఓహో, అయితే ఆవిడ పేరు రాధన్నమాట అనుకుంది జానకి. అప్పుడే ఆవిడ మంచితనం నీకేం తెలిసిందే? 4 రోజులు గడవని, అప్పుడు చూద్దాంలే అంది. అవును సరేగాని శిల్ప, వాళ్ళింట్లో ఎంతమంది ఉంటారు? అమ్మా, వాళ్ళింట్లో అత్తగారు, మామగారు, కొడుకు, కోడలు, వాళ్ళకి 2 పిల్లలు, మొత్తం 6 ఉన్నారమ్మా అన్నది శిల్ప. సర్లే, ఎంతమంది ఉంటే నాకెందుకు కానీ పని కానివ్వు అంటూ అక్కడి నుంచి కదిలి తాను సేకరించినవన్నీ భర్త చెవిన వేసింది జానకి. ఆ తర్వాత 4 రోజులు గడిచాక రాధ బయటికి రావటం జరిగింది. అప్పుడే బయటికొచ్చిన జానకి, ఏమండి, మీరు కొత్తగా వచ్చారా ఇక్కడికి అని అడిగింది. అవునండి, వచ్చి ఒక 10 రోజులయ్యింది. అంతా కొత్త ఇల్లు సర్దుకోవడం, దాంతోటే ఈ వారం రోజుల నుంచి సరిపోయిందండి. ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేకపోయాను. నిన్ననే పనమ్మాయిని పెట్టుకున్నాను. కాస్త తీరిక దొరికింది. ఆ అమ్మాయి మీ ఇంట్లో కూడా చేస్తున్నాను అని చెప్పింది అన్నది రాధ. అవునండి, మా ఇంట్లో కూడా చేస్తుంది. మీరు తనని అడిగారని శిల్ప నాకు చెప్పింది అన్నది జానకి. అవునండి, పిల్లలిద్దరూ చిన్నపిల్లలు, వాళ్లతోటి చేసుకోలేకపోతున్నాను. మా వారు బ్యాంక్లో చేస్తారు. పిల్లల్ని స్కూల్లో చేర్పించిన తర్వాత నేను కూడా అదే స్కూల్లో చేరదామనే ఆలోచనలో ఉన్నానండి అన్నది రాధ. నిజమేనండి, ఇంట్లో ఉంటే ఏం తోస్తుంది అన్నది జానకి. సరేనండి, మా మావగారికి టిఫిన్ పెట్టే టైం అయింది అని లోపలికి వెళ్ళిపోయింది రాధ. ఆ రోజు సాయంత్రం రామారావు ఇంటికి రాగానే, ఏమండి, ఇవాళ పక్కింటావిడ నాతో మాట్లాడిందండి అంది జానకి. అలాగా, ఏం మాట్లాడింది ఏమిటి? ఏమీ లేదండి. ఆయన పేరు రాజారావు, బ్యాంక్లో ఆఫీసర్గా చేస్తాడు. 2 పిల్లలు, అత్తగారు మామగారు వీళ్ల దగ్గరే ఉంటారట. పిల్లల్ని ఇక్కడ కొత్తగా స్కూల్లో చేర్పించాలట. వాళ్ళని స్కూల్లో చేర్పిస్తే ఆ స్కూల్లోనే ఆవిడ కూడా ఏదైనా ఉద్యోగం ఉంటే చేద్దాం అనుకుంటున్నానని చెప్పింది. అలానా, పోనీలే, మంచివాళ్ళన్నమాట. 2 ఉద్యోగస్తులన్నమాట. ఆ ఏం ఉద్యోగమో పాడు. 2 బయటికి వెళ్ళిపోతే పాపం ఆ ముసలాళ్ళని ఇంట్లో ఎవరు చూస్తారు అన్నది జానకి. వాళ్ల తిప్పలేవో వాళ్ళు పడతారు. నువ్వు అనవసరంగా మాట్లాడుకో అన్నాడు జానకి నోరు తెలిసిన రామారావు. నాకెందుకొచ్చింది? నాకు ఇదే పని అనుకుంటున్నారా ఏమిటి అని దీర్ఘం తీసింది. రోజులు గడిచిపోతున్నాయి. కొన్నాళ్ళయ్యేటప్పటికీ పిల్లలిద్దరినీ స్కూల్లో చేర్పించారు. ఆ తర్వాత రాధ కూడా అదే స్కూల్లో ఒక చిన్న టీచర్ పోస్టులో చేరింది. పిల్లల్ని తన వెంట తీసుకుని వెళ్లడం, తీసుకుని రావటం కూడా చేస్తూ ఉండేది. చక్కగా, పొందిగ్గా, మాటా పలుకు లేకుండా ఉన్నారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో సంక్రాంతి పండగ వచ్చింది. వాళ్ళింటికి ఇంకెవరో 2 దంపతులు, 2 పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరు అని శిల్పని అడిగితే, రాధ మరిది తోడికోడలు అని చెప్పింది. ఇల్లంతా సందడి సందడిగా, పిల్లల అరుపులు, అల్లరులతో కోలాహలంగా ఉంది. శిల్ప కూడా ముందు వాళ్ళింట్లో పనిచేసి తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి రోజు కన్నా కొంత ఆలస్యం అవుతూ ఉంది. అప్పుడు జానకి, ఏమిటి, పాత ఇల్లు కదా అని మా ఇల్లు కంటే నీకు కొత్త ఇల్లు అంత బాగుందా? అక్కడ పనిచేసి ఇక్కడ మా ఇంటికి రోజు ఆలస్యంగా వస్తున్నావు అని అన్నది. కాదమ్మా, వాళ్ళింట్లో చుట్టాలొచ్చారు, పైగా పండగ కూడా కదా, అందుకని కొంచెం ఆలస్యం అవుతోంది అన్నది శిల్ప. అదేం కాదు, రేపటి నుంచి ముందు మా ఇంట్లో చేసి తర్వాత నువ్వు వాళ్ళింటికి వెళ్ళు. సరేగాని శిల్ప, అంతమంది వచ్చారు కదా, మరిది తోడికోడలు, వాళ్ల పిల్లలు, అందరూ ఇంతమందికి ఏం సరిపోతుంది?
వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాట్లాడకుండా ఉన్నారా? అత్తగారిని మామగారిని బాగా చూసుకుంటున్నారా? లేకపోతే అదేదో టీవీ సీరియల్లో లాగా కొట్టుకుంటున్నారా? రాధ తోడికోడలు ఎలా ఉంటున్నారు అన్నది జానకి. ఏమోనమ్మా, అవేమీ నాకు తెలీదు. నా పనేదో నేను చేసుకుని వస్తున్నా. ఆ, నువ్వు మరీ చెప్తావులే. అంత తెలియకుండా ఉంటుందా ఏమిటి నీకు అన్నది జానకి. నాకెలా తెలుస్తుందమ్మా అంది శిల్ప. కాదు, రేపు కాస్త గమనించు. నిన్న రాత్రిపూట వాళ్ళింట్లో ఏవో గట్టి గట్టిగా మాటలు వినిపిస్తే నాకు అర్థం కాలేదు. మనకెందుకమ్మా పొరుగింటి పొట్లాట సంగతి, ఎవరి తిప్పలు వాళ్ళు పడుతూ ఉంటారు అని అన్నది శిల్ప. ఊరుకోవే, నువ్వు మరీ విడ్డూరంగా ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు. అన్నీ నీకు తెలుసు అని అన్నది జానకి. అయినా ఒకరి సంగతి మనకెందుకమ్మా అని దాట వేసింది. రోజులు గడుస్తున్నాయి. ఇంతలో ఒకరోజు జానకి శిల్ప చేతికి ఒక చిన్న కలం లాంటిది ఇచ్చింది. ఇదిగో, ఇది గనక నీ దగ్గర పెట్టుకున్నావే అనుకో, ఎదుటి వాళ్ళు మాట్లాడుకునేవన్నీ ఇందులోకి ఎక్కుతాయి. నువ్వు పని చేసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునేవన్నీ నీకు వినిపిస్తాయి. సరేనా? తర్వాత దీన్ని నాకు తెచ్చివు అంది. ఏంటమ్మా ఈ పని? ఇలా చేయటం తప్పు కదా? నువ్వు నాకు తప్పప్పులు చెప్తావా? నేను చెప్పినట్టు చేయటమే నీ పని. లేకపోతే మా ఇంటికి కొత్త పని మనిషి వస్తుంది, తెలుసా అంది జానకి. భలే వారేనమ్మా, మీరనుకుంటే ఊరుకోను కదా. సర్లే, నాకెందుకొచ్చింది? నా ఇల్లు పోగొట్టుకోవటం ఎందుకు అని చెప్పి అది తీసుకుని వెళ్ళింది శిల్ప. సరే, మర్నాడు పనికొచ్చింది. సాయంత్రం వచ్చింది. అలా 2 రోజులు గడిచాయి. ఏంటి సంగతి అన్నది జానకి. ఏమీ లేదమ్మా, ఏమని చెప్పను? అదేమిటి, ఏం చేశావు నేను ఇచ్చింది? ఎక్కడైనా పారేశావా అన్నది జానకి. లేదమ్మా, ఇదిగో నా దగ్గరే ఉంది. వాళ్ళందరూ బానే ఉన్నారమ్మా. నువ్వు చెప్పమాకు. రాత్రి కూడా వాళ్ళు ఏదో పోట్లాడుకుంటున్నట్టు అందరూ గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు. అయినా రోజు ఆలస్యంగా పనికొస్తున్నావు. రేపటి నుంచి ముందుగా ఇక్కడికి పనిచేసి ఆ తర్వాత వాళ్ళింటికి వెళ్ళు అన్నది జానకి. రేపు గనుక నువ్వు ఏదైనా విషయం నాకు చెప్పకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను, తెలుసా అని శిల్పని బెదిరించింది జానకి. ఇదే కదా పొరుగింటి పుల్లకూర రుచి అంటే. పక్కవాడు పోట్లాడుకుంటే ఆనందించే ఇటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట అనుకుంది శిల్ప. సరేనమ్మా, నాకెందుకొచ్చింది అనంది. ఆ రోజు నుంచి ముందు ఇక్కడ చేసి తర్వాత వాళ్ళింట్లో పనికి కొంచెం ఆలస్యంగా వెళ్ళేది. ఒకరోజు శిల్ప వెళ్ళేటప్పటికీ మరిది, తోడికోడలు, పిల్లలు, భర్త, అత్తగారు, మామగారి మాటలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. తోడికోడలు, అక్కయ్య, ఇవాళ వంట నేను చేస్తాను, నువ్వు కూర్చో అన్నది. అదేమిటి నీరజ, రోజూ మీ ఇంట్లో నువ్వు చేసుకునేదానివే కదా. నువ్వు నా చెల్లెలివి. చెల్లెలు కష్టపడితే అక్క చూడగలదా? వద్దులే, నేను చేస్తాలే, నువ్వు కూర్చో అన్నది రాధ. ఇంతలో అత్తగారు, మీరిద్దరూ కాదు, ఇవాళ వంట నేను చేస్తాను, మీరిద్దరూ కూర్చోండి అన్నది. మీరిద్దరూ కబుర్లు చెప్తూ అలా నా ఎదురుగా కూర్చొని ఉండండి, నేను కూర్చొని వంట గంటలో చేసేస్తాను అన్నది అత్తగారు. అదేమిటత్తయ్యా, మీరు వంట చేయడం ఏమిటి? చిన్నవాళ్ళం మేముండగా అన్నారిద్దరు. మీకు అసలే ఓపిక లేదు, పైగా మీ ఆరోగ్యం కూడా అంతంత కదా అన్నారు. ఓపిక లేకపోవడం ఏంట్రా? మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కొండంత ఓపిక వస్తుంది. మనవాళ్ళకి, కొడుకులకి, కోడళ్ళకి వండి పెట్టడం ఏవైనా కష్టమా చెప్పండి? నేను చేస్తాను లేవండి అన్నది అత్తగారు. ఆవిడ అలా అనేటప్పటికీ పిల్లలు నలుగురు, రాజారావు, తమ్ముడు కూడా అక్కడికొచ్చారు. మేము రోజు తింటున్నది మీ వంటే కదా, కనీసం ఇలాంటప్పుడైనా మా అమ్మ వంట తిననివ్వండి అన్నారు. ఈ రోజు మా అమ్మ వంట చేస్తుంది, అమ్మకు పనిలో సాయం చేయండి మీరిద్దరూ అన్నారు. అయితే మీకు కూడా మీ అమ్మ వంటే తినాలనుంటే సరే అన్నది రాధ. ఇంతలో పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. నాయనమ్మ, నాకు పాయసం చేసి పెట్టవా అన్నది ఒక పిల్ల. నాయనమ్మ, నాకు హల్వా తినాలని ఉంది. ఇంకో పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, నాయనమ్మ, మరే నాకు గారెలు తినాలని ఉన్నది, అవి చేసి పెట్టవా అన్నాడు. అనేటప్పటికీ అక్కడే ఉన్న రాధ, పిల్లలు, ఏంటి నాయనమ్మ ఇవన్నీ చేయగలరా? మీరందరూ కూడా ఇలా నాయనమ్మని అడగొచ్చా అన్నది. అయ్యో, అదేమిటి రాధ, పిల్లలు నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతారు అన్నది అత్తగారు. అక్కడే ఉన్న రాజారావు, అవును, మీరిద్దరూ మా అమ్మకు సాయం చేయండి, అప్పుడు మా అమ్మ వండుతుంది అన్నాడు. సరే అయితే అని అత్తగారు, కోడళ్ళు ముగ్గురు కలిసి
వంటకు ఉపక్రమించారు. వంట పూర్తయింది. అందరూ ముచ్చట్లు చేసుకుంటూ ఆనందంగా భోజనాలు పూర్తి చేశారు. ఇదంతా శిల్ప దగ్గరున్న దాంట్లో రికార్డ్ అయింది. దాన్ని తీసుకునొచ్చి జానకికిచ్చి, అమ్మా ఇదిగో మీది, వాళ్ళింట్లో జరిగింది అని చెప్పి ఇచ్చింది. శిల్ప ఆ పెన్ ఇచ్చేటప్పటికీ జానకి ఆత్రంగా తీసుకుని దాన్ని తన ల్యాప్టాప్లో పెట్టుకుని వినడం ప్రారంభించింది. తోడికోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండటం, అత్తగారిని వంట చెయ్యొద్దు అనటం, అయినా అత్తగారు తోడికోడళ్ళిద్దరినీ కూర్చోబెట్టి తానే వంట చేయటం, అందరూ ఆనందంగా హాయిగా మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. వారి మాటలు విన్న జానకికి తన అత్తగారు గుర్తొచ్చింది. ఎందుకంటే ఆవిడ వచ్చినప్పటి నుంచి తను ఆవిడ ఎన్నాళ్ళుంటుంది, ఎప్పుడు వెళ్తుంది అని ఆలోచిస్తుంది. అత్తగారికి గుప్పెడు మెతుకులు ఒంటి పెడదామన్న ఆలోచన కూడా జానకికి లేదు. పెన్లో వారి సంభాషణ వినేటప్పటికీ జానకికి తల కొట్టేసినట్టయి జ్ఞానోదయం అయింది. ఏదో పక్క వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటే విని ఆనందిద్దాం అనుకున్నా. కాని వాళ్ళందరూ ఇంత ఆనందంగా ఉన్నారా? అందరూ ఇంటికొస్తే ఇల్లంతా ఇంత సంతోషంగా సందడిగా ఉంటుందా? నేను కూడా ఇంక మా అత్తగారిని, మరిది, తోడికోడలు, పిల్లల్ని, ఆడపడుచుని అందరినీ ఈసారి పండక్కి తప్పకుండా రమ్మని పిలవాలి అని నిర్ణయించుకుంటుంది. సాయంత్రం రామారావు రాగానే, ఏమండి, పండగ ఇంకా 4 రోజుల్లోకి వచ్చింది. మీ అమ్మని, మీ తమ్ముణ్ణి, మీ చెల్లెల్ని కూడా ఈసారి పండక్కి మన ఇంటికి పిలవండి. అందరం కలిసి సరదాగా పండగని మన ఇంట్లోనే చేసుకుందాం అన్నది. జానకి మాటలకు రామారావు అవాక్కయ్యాడు, ఆశ్చర్యపోయాడు. అదేమిటి జానకి, వాళ్ళందరూ ఎందుకు? వాళ్ళందరూ వస్తే నువ్వు చేయలేవు కదా. అయినా నువ్వు ఎప్పుడు మా చెల్లిని, మా తమ్ముణ్ణి రమ్మనలేదు కదా అన్నాడు. అది కాదండి, పక్క వాళ్ల మాటలు వినేటప్పటికీ ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. అందరూ కలిసిమెలిసుంటే ఇంత ఆనందంగా ఉంటుందా అనిపించింది నాకు. అందుకని వాళ్ళందరినీ కూడా పండక్కి మన ఇంటికి పిలిచి మనం కూడా పండగని హాయిగా ఆనందంగా చేసుకుందామండి అన్నది జానకి. ఇన్నాళ్ళు అనవసరమైన సీరియల్స్ చూసి చూసి నా బుద్ధి కూడా నశించిందండి. ఇక వాటి జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నానండి అంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారా, ఏం చేస్తున్నారా, ఏం మాట్లాడుకుంటారా అని ఆలోచించే జానకి ఈరోజు వారి తీయని మాటలు విని ఆమె మనసు మారిపోయింది. అందరితోటి కలిసి మెలిసి ఇలా ఆనందంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. జానకి కూడా వాళ్ల తీయని మాటలు విని తన మనసు మార్చుకుంది. అందుకే అంటారు, మాటకున్న గొప్పతనం మరి దేనికి లేదని. ఆధునిక సాంకేతికతతో పక్కింటి వారి పోట్లాటలను విని ఆనందించాలి అనుకున్న జానకి మనసు వారి సంభాషణ వలన మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకు మంచే చేస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.